చూడండి రేటుకుంది ప్రతి అమ్మాయి ఏది నీ చూపించమ్మా నీకు అలాగే ఎట్టింది 8:30కి వెళ్ళినండి 11:30 అవుతుంది ఇప్పుడు వచ్చిన ఇంటికి. సో హే గైస్, అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. నేను ఇప్పుడే లేచాను, రన్నింగ్ అయితే స్టార్ట్ అయిపోతున్నాను. ఎక్సర్సైజ్ జిమ్ కూడా ఏం చేయలేదు. నిన్నటికి 30 వీడియోస్ కంప్లీట్ అయ్యాయి అని చెప్పి వ్లాగ్ చేసుకున్నాను, ఎక్స్పీరియన్స్ ఏదైనా. సో అందుకనే ఓకేనా, అయితే రన్నింగ్కి వెళ్ళిపోదాం పదండి. ఓకేనా, ఇప్పుడే ఇంటికి వచ్చాను రన్నింగ్ నుంచి. బండి కూడా బయట పెట్టుకుందండి, ఎందుకు ఎలా వచ్చింది కదా బండి. సో బండి కూడా బయట పెట్టుకొని వాటర్ అది పెట్టుకొని మేడమే గెలిపి కలుద్దాం. ఓకేనా, సామాన్లు కూడా బయటకు తీసుకున్నాను, ఎక్సైజ్ సామాన్లు. ఫస్ట్ ఇవి చేద్దాం, పుల్అప్స్ పుషప్స్, తర్వాత ఇవి అనమాట. ఒకటి తర్వాత డంబుల్స్. ఇప్పుడే వర్కౌట్ కూడా కంప్లీట్ అయిపోయింది గైస్. ఓకేనా, సో ఇవన్నీ సామాన్లు కూడా మొత్తం సర్దేశాను ఈరోజు మొత్తం నుంచి. ఇవన్నీ అంతా నీటే సర్దాను. ఇప్పుడే మా ఫ్రెండ్ కూడా వచ్చాడు ఇంటికి. ఆడవాళ్ళు నేను జిమ్లో జాయిన్ అయినా మానేసాను కదా, ఆడ అన్నాడు ఇంట్లోకి చేయలేవరా జిమ్ అన్నాడు. కాకపోతే ఆయన వచ్చాడు, రిజల్ట్ చూసాడు 3 వారాలకైనా మరి బాగానే చేస్తున్నారా అన్నాడు. ఆ నోట్లో నుంచి ఆ మాట కానీ నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఇంకో మాట ఎక్స్పెక్ట్ చేశాను. సో ఆ మాట వచ్చే వరకు చేస్తాను జిమ్. ఓకేనా, అలా అంటే ఆ ఒక్క మాట కోసం కదా, బాడీ కోసం కూడా. ఓకేనా, ప్రత్యేకాలు చూడండి ప్లేస్తే ఇప్పుడు కదిలింది దమ్ అనుకోండి, కదిలింది. ఉప్పు దెమ్మ ఇంకా లేకలేదు, లేస్తారు. ఓకేనా, లేచిన తర్వాత రెడీ అయిపోతారు. అంతలోకి కటింగ్ చేయించుకోవడానికి వెళ్దాం పదండి. చూడండి షార్ట్ దిమ్మ ఎలా పడుకుందా, ఉప్పు మీద కాలు వేసుకొని మరి పడుకుంది. ఉప్పు మీద ఇవ్వండి ఎక్స్ట్రా లేచాడు. అక్కడ లేపు ఎక్స్తా, అక్కడ లేపు అమ్మ లేపన్నది, లేపు లేపు. ఇప్పుడే జొమాటో అంటున్నాడు, బండి అయిపోతే జొమాటో వచ్చేస్తుంది మైండ్లోకి. సో కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయినా. సో పదని కటింగ్ చేయించుకొని వద్దాం మెల్లగానే. ఓకేనా, అలాగే వీడియో కూడా అప్లోడ్ చేసేద్దాం. చదువుకొని ఇప్పుడే కటింగ్ చేయించుకుని వచ్చిన ఇంటికి. టైం ఎంత అవుతుంది చూపిస్తాను మీకు తిరిగ్గా. మొబైల్ టైం 11:29 అవుతుంది. 8:30కి వెళ్ళండి, ఇంకా భోజనం చేయలేదు, ఏం చేయలేదు, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. బ్రష్ చేసి కటింగ్ చేసుకుని వెళ్ళండి అంతే, అయిపోయింది అప్పనే. 11:30 అవుతుంది ఇప్పుడు వచ్చిన ఇంటికి. మరి కటింగ్ కూడా నెల చేసేది. ఇది హెయిర్ కలర్ వేయించుకున్నాను, అది ఆడుతుందని చెప్పి నేను కూర్చొని అలాగే. ఇదిగోండి ఇప్పుడే ఆంజనేయస్వామి గుడికి అయితే వచ్చాను. ఇదిగోండి గురించి కనబడుతున్నారు కదా. సో కటింగ్ కూడా చేయించుకొని ఏం తినలేదు, టైం అయితే 12 అవుతుంది, వచ్చి ఏమి తినలేవు. సో ఇంటికి వెళ్ళి మనం బ్రేక్ఫాస్ట్ లేకపోతే లంచ్ ఏదో తినేద్దాం పదండి. ఓకేనా, ఆకలేస్తుంది విపరీతంగా. అండ్ గైస్ పులిహోర. సో డైరెక్ట్ లంచ్ చేసేద్దాం, ఎందుకంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదంట అలా. సో ఎందుకంటే ఇంకా వేస్ట్ ఆ పని ఏదో రేపు ఉందానండి. ఇప్పుడే రూమ్లోకి వచ్చాను గైస్. మనకి వాళ్ళ సెలవు కదా, ప్రశాంతంగా పడుకుందాం అనుకుంటే నీ అమ్మ కటింగ్ దగ్గర పూట పోయింది కటింగ్ దగ్గరే. ఇప్పుడన్నా టైం 12:30 అవుతుంది, కనీసం ప్రతి వచ్చే వరకు పడుకుందాం. అక్కడ కోళ్ళు వేసిన తర్వాత కలుద్దాం. ఓకేనా, ఇప్పుడే పడుకొని లేసాను. 5 అవుతుంది టైం, ఇంకా ప్రత్యాలు కూడా అలా వచ్చారు. ప్రతి వచ్చింది. తింగరే వరకూడదా, తిప్పగా ఉంచాలి, తినేస్తారు జర్మరీ. కటింగ్ ఎలా ఉంది అసలు, కటింగ్ చేసుకున్నావా ఎలా ఉందో అలాగే కనిపిస్తుంది. ఒకసారి లైట్ అయ్యి దీనికి కొంచెం తగ్గినట్టుంది. నేను తగ్గించాను, ఇక్కడ దాకా కట్ చేసుకోమన్నాను. ఇలాగా హెయిర్ అది బాగోదా నా కటింగ్ కూడా అలా తీసుకుంటే. కొంచెం చేసుకోవచ్చు కదా. బట్టలు ఎప్పేసింది, బట్టలు ఎక్కడ పడితే అక్కడే. ఏం వర్క్ జీకే బుక్ లో మనం ఎప్పుడు లేస్తాము, ఎప్పుడు తింటాము, ఎప్పుడు ఇంకా చాలా ఉన్నాయి. అట్లా టైంకి ఎప్పుడు చేస్తామో ఆ టైం చూసి అక్కడ రాయాలి. అన్ని కరెక్ట్ టైమింగ్లో అవుతుంది. ఇది నీ అది వేరే అయితే హోంవర్క్ లేని అది రేపు రాస్తావు, రేపు సండే కదా. జీకే రేపు రాయాలి, రేపే రాస్తాను. మేడమాకి వెళ్తున్నాం, పాప్కార్న్ చేసిన వదిన. సో పాప్కార్న్ పట్టుకొని మేడమాకి వెళ్తున్నాం. నాకన్నా ముందు వచ్చింది దమ్మ ముందు. ఏదో దమ్మ పాప్కార్న్ పుచ్చి తెచ్చుకోవాలా. ఓకే, నేను పుచ్చి తెచ్చుకొని పుచ్చిలో కూర్చోాలంట, ఎక్కితే గోడ మీద కూర్చుంటాను స్టైల్గా. చూడండి రేటుకుంది ప్రతి.
గొర్రెంట పెట్టుకుంది ఇదే దీనికి అది అంగ పెట్టుకున్నా. మళ్ళీ ఏదైనా పట్టుకోవడానికి గోక్కడానికి ఫ్రీగా ఉంటుందని ఇలాగా దీంతో ఇలా పట్టుకుంటాను. అమ్మాయి ఏ నీ చూపించమ్మా. నీకు అలాగే పెట్టిందా మమ్మీ? మరి నాతో అని చెప్పాను, అది చిన్నగా ఉంది. చిన్నదే ఉందా? నాకు సరిపోదా? నాకు పెద్ద చేతిరా అవును, దిమ్మాకి సరిపోయింది. నేను ఎడతాను. ఎడతా అబ్బాయికి ఎడతాను, అమ్మాయికి ఎడతాను. అమ్మాయి ఎట్టలే సరే ఎక్కువ కొడదాం అప్పుడే. ఉంచుకొని ఏం లేవు, నువ్వు వెళ్ళి కడిగిస్తూ ఇస్తే ఉంచుకోమంటే ఉంచుకోవట్లేదు అస్సలు. ఏ లోపలికి ఏం పండుతుంది దిమ్మలగొండ నువ్వు? చూపించమ్మా. బాయ్ చాలా బాగా పండిపోయింది బాబాయ్ దిమ్మలగొండకి. చెల్లి కొద్దిగా గొప్ప పండింది, నువ్వు ఉంచుకొని ఇంటికేనా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని ఇంటి పండుతుంది ఓకేనా? ఇప్పుడే స్నానం కూడా చేస్తాను టిఫిన్ చేస్తే. ఏడు ఆగు ఒక నిమిషం అలా డోర్ కొట్టేయడమే. ఏ స్నానం చేయవు ఏం చేయవు? కాదు, నాకు ఒకటి తెలుసు. ఏడు తెలుసు? ఒకసారి నీ ఫోన్ ఓపెన్ చేయి. దేనికి చెప్పి ఏడు చేయాలి? నేను నీ ఫోన్ లాక్ తెలుసుకోగలను. ఎలాగా? ఇది మాత్రం యూట్యూబ్లో వీడియో చూసుకుంటే మమ్మీతోనే వచ్చి ఉంటుంది. కాదు, పదైతే ఓపెన్ చేస్తా ఫోన్. ఇలా పట్టుకో. ఒకసారి నేను పట్టుకుంటాను. లాక్ మీరు చేయాలన్నా చెయ్యి పెట్టుకున్నాం ఫోన్ పెట్టుకున్నాం. ఎత్తనావా వెళ్ళిపోవా? సార్ డిజిటల్ లేదా దాంట్లోనే తీసినట్టే అలాంటి ఫోన్లో యూస్ చేసేస్తుంటే అవుతుంది. అక్క ఏం చేస్తుంది? అక్క బాబాయ్ ఫోన్లోకి తెలుసుకుంటుందంట. అలా చెయ్యమ్మా నాకు పట్టుకున్నది ఇలాగా అలా పట్టుకొని ఫోన్లోకి తీసేస్తాను అన్నది. తీయలేదు చేయలేదు ఓవర్ యాక్షన్ అంతా. నాకు నువ్వే చేతను అయ్యి డాయి గేమ్ ఆడతావు రేపు. రేపు కాదు సాటర్డే. దిమ్మలగొండ దానికి ఎడతావా? ఇవ్వండి ఈరోజు డిన్నర్ చపాతీ విత్ కాజు పన్నీర్ కర్రీ. నేను ప్రతి వాళ్ళ బెడ్ కూడా మొత్తం రెడీ అయిపోయింది. ఇది మా అన్నయ్య బెడ్. సో ప్రతి మా వదిన ఎక్స్ దగ్గర అక్కడ పడుకుంటారు. నేనేమో మేడం పడుకుంటాను. మా అమ్మ ఏమో నార్మల్గా పడుకుంటుంది. అది అమ్మ మళ్ళీ పింపుల్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ పింపుల్ వస్తుంది. ఈసారి రానే ఉంది కదా, ఇది ఒకటి వచ్చింది తర్వాత చూసుకొచ్చేది పోద్దులండి. అదే దాన్ని ఏం కలకపోతే ఈ తల హెయిర్ కటింగ్ చూస్తున్నా కొద్దిగా నవ్వు వచ్చేస్తుంది. ఏటో ఇలా ఉంది, తప్పదు అడ్జస్ట్ అయిపోవాలి. అప్పుడు బాగుందా? ఎలాంటి నచ్చుతుంది మీకు మమ్మీకి? ఇంట్లో వాళ్ళకి స్టైల్గా ఉంటుంది నచ్చదు, ఎలా డెప్ కటింగ్ ఉంటుంది నచ్చుతుంది. అదే కానీ ఇంకా చదువుకోండి. ఇప్పుడే మేడమకి వెళ్ళిపోతున్నాను వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి. ఇంకా సో ఈ వీడియో ఎడిటింగ్ చేసుకొని పడుకుపోతున్నాయి. ఈ వ్లాగ్ అయితే ఎక్కడితే ఎండ్ చేస్తాను. అందరికీ సీ దెన్ టుమారోస్ వ్లాగ్. ఓకేనా? అందరికీ బాయ్ బాయ్, గుడ్ నైట్. పడుకోండి మీరు కూడా. ఏం చేస్తున్నావే? వంట వంట చేస్తున్నావు వాటితోనే. మీ టెడ్డీకి కడతావు? మీ టెడ్డీకి